ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే, ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత మేము దాన్ని కొనసాగించాం. 20,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించింది. మేము వచ్చిన నాడు దాదాపు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా చెల్లించాం. ఏ ప్రభుత్వం అయినా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, వాటిని చెల్లించుకుంటూ పోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం 10,000 కోట్ల బాకీ ఉంది. 2 ఏళ్లలో 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. ముఖ్యమంత్రి గారిని కాలేజీ వాళ్ళు పోయి అడిగితే, వాళ్ళని మీ మీద విజిలెన్స్ దాడులు చేయిస్తా, మీ కాలేజీలు మూయిస్తా వాళ్ళని బెదిరిస్తున్నాడు. వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగులు పోయి, అయ్యా మీరు చెప్పారు 5 DL బాకీ ఉన్నాయి, పిఆర్సీ అన్నారు, ఏమైంది అంటే మేము ఇది ఏసీబీ దాడులు చేయిస్తా అంటాడు. నిరుద్యోగులు పోయి మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరంలో, ఏమి స్వామి ఎక్కడున్నాయి అంటే మీ మీద కేసులు పెడతానని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు. అంటే ఎవరిని పడితే వాడిని బెదిరిస్తానంటే నేను అనేది ఒకటే, నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం అయింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుంటే మరి ఆయన కింద పనిచేసే నాయకులు ఎట్లుంటారు? వాళ్ళు అంతే.